నేను ఈరోజు డెవాప్స్ లోపల ప్రాజెక్ట్స్ చేయడం అనేది తెలుగులో చూపించబోతున్నాను. దానికోసం మనకు ఇలాంటి ప్రాజెక్ట్ చేస్తున్నాం అనేది అంటే దిస్ ఈజ్ ద ప్రాజెక్ట్ ఆర్కిటెక్చర్. ఇది 3 టైర్ ఆర్కిటెక్చర్ ప్రాజెక్ట్. సో దీంట్లో రివర్స్ ప్రాక్సీని యూజ్ చేసి మనం ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తున్నాం. సో దీనికోసం మనకు ఈచ్ మాడ్యూల్కి మనము ఒక్కొక్క EC2 ఇన్స్టెన్స్ని యూజ్ చేసి మనం ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేస్తున్నాము. దీనికోసం మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ వచ్చేసి ఫస్ట్ మనము ఒకటి హోస్టింగ్ లోపల ఒకటి డొమైన్ కొనుక్కోవాలి. నేను ఇదైతే విజయ్ డెవాప్స్ ఆన్లైన్ అనేది క్రియేట్ చేసి ఒకటి కొనుక్కున్నాను. దీనికి వచ్చేసి ఈ నేమ్ సర్వర్స్ అనేది మనము AWS Route 53ని యూజ్ చేసి ఏవైతే హోస్టెడ్ జోన్స్లో మనము ఈ డొమైన్కి కావాల్సిన కాన్ఫిగరేషన్ నేమ్ సర్వర్స్ని చేంజ్ చేయడానికి కోసం ఇక్కడ మనము హోస్టెడ్ జోన్స్లో ఇది హోస్టెడ్ జోన్ ఒకటి క్రియేట్ చేయాల్సి వచ్చేస్తుంది. మనకు డొమైన్ నేమ్ వచ్చేసి విజయ్ డెవాప్స్ ఆన్లైన్ కాబట్టి ఇక్కడ ఈ హోస్టింగర్ లోపల కాస్ట్తో కూడుకున్న పని కాబట్టి నేను AWS Route 53ని యూజ్ చేసి ఈ హోస్టెడ్ జోన్ను తీసుకున్నాను. సో దీంట్లో ఇది మనకు బై డిఫాల్ట్ ఇది వస్తుంది. క్రియేట్ కాగానే మనకి నేమ్ సర్వర్స్ క్రియేట్ చేసుకుని రికార్డ్ క్రియేట్ చేస్తే ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనము ఈ వీటిలో నేమ్ సర్వర్స్ని చేంజ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం ప్రత్యేకంగా వేరే నీకు వీడియో చేసి పెడతాను కావాల్సి వస్తే. సో మనకు ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసేసి మనం AWS యూజ్ చేసి EC2 ఇన్స్టెన్స్ని యూజ్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేస్తున్నాము. దీంట్లో వచ్చేసి మనకు మాడ్యూల్స్ MongoDB ఇవన్నీ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. దీంట్లో T2 మైక్రో 8 ఇన్స్టెన్సెస్, T3 స్మాల్ అనేది 3 ఇన్స్టెన్సెస్ కావాలి. ఈ డొమైన్ అనేది హోస్టింగర్ లోపల నేను పర్చేజ్ చేసుకున్నాను. కావాల్సిన స్టెప్స్ మనం 1 by 1 ఏ విధంగా చేద్దాం అనేది చూడండి. నేను ఆల్రెడీ ఇక్కడ EC2 ఇన్స్టెన్స్లో ఈ ఇన్స్టెన్స్లో ఆల్రెడీ లాంచ్ చేశాను. మనం స్టెప్ బై స్టెప్ ప్రకారంగా ఒక్కొక్కటి ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి అనేది చూపిస్తాను. ఫస్ట్ MongoDB చూద్దాం. MongoDB వచ్చేసేసి దీని పబ్లిక్ IP తీసుకుందాం. నేను ఇక్కడ సూపర్ పిట్ యూజ్ చేస్తున్నాను. పబ్లిక్ IP తీసుకొని ఇది కనెక్ట్ చేస్తున్నాను. యాక్సెప్ట్. ఇక్కడ ఇమీడియట్గా ఇక్కడ రీనేమ్ చేసుకోండి. MongoDB దీనికి పాస్వర్డ్ వచ్చేసేసి DevOps 321. నేను పాస్వర్డ్ అథెంటికేషన్ కీపేర్ కాకుండా నేను పాస్వర్డ్ అథెంటికేషన్ తోటి లాగిన్ చేస్తున్నాను. సో ఇది CentOS నార్మల్ యూజర్లో ఉన్నది. సో ఇప్పుడు మనము రూట్కి స్విచ్ అవుదాము. రూట్కి స్విచ్ అవ్వడానికి sudo su switch user -it will మనం ఇప్పుడు రూట్కి స్విచ్ అయ్యాం. సో క్లియర్ స్క్రీన్ చేస్తున్నాను. మనము ఇప్పుడు ఒక్కొక్కటి కాన్ఫిగర్ ఫస్ట్ మనం MongoDBని కాన్ఫిగర్ చేస్తున్నాం కాబట్టి MongoDB కాన్ఫిగరేషన్ చేద్దాం. ఫస్ట్ ఈ EC2 ఇన్స్టెన్స్ లోపల ఈ ప్రైవేట్ IP తీసుకుందాం. మనం ప్రైవేట్ IP తీసుకొని
రోడ్ 53లో ఒకటి క్రియేట్ రికెట్ చేద్దాం. ఇది విజయ్ డెవాప్స్ ఆన్లైన్ అనేది మనకు ప్రైమరీ డొమైన్ కాబట్టి మనం MongoDB అనేది సబ్ డొమైన్. సో దానికోసం MongoDB అనేది క్రియేట్ చేస్తాను. దాని ఐపీ అడ్రస్ ఇక్కడ ఇస్తాను. ఇక్కడ TTL వచ్చేసి 1 ఇస్తాను. 1 ఇస్తే ఇమీడియట్గా అవుతుంది. సో ఇది ఒకటి క్రియేట్ చేశాను. నెక్స్ట్ EC2 ఇన్స్టెన్స్ లోపల మనం ఇక్కడ MongoDBని కాన్ఫిగర్ చేద్దాం. ఫస్ట్ ఇది మనం MongoDB లోపల రిపోజిటరీ క్రియేట్ చేద్దాం ఒకటి. దీనికోసం ఇది రిపోజిటరీ క్రియేట్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టాల్ MongoDB. ఇది కొంచెం టైం పడుతుంది. సో వెయిట్ చేద్దాం. నెక్స్ట్ మనం దీన్ని ఎనేబుల్ చేస్తున్నాము. ఎనేబుల్ అయ్యింది. MongoDBని స్టార్ట్ చేయడానికి కమాండ్ వచ్చేసి systemctl start MongoDB. ఇది స్టార్ట్ అయ్యింది. ఇది స్టార్ట్ అయిందో లేదో చెక్ చేసుకోవడానికి మనకు కమాండ్ వచ్చేసి net start -lntp. MongoDB వచ్చేసి ఇక్కడ లోకల్ హోస్ట్లో రన్ అవుతుంది 271. ఇది లోకల్ హోస్ట్ కాకుండా మనకు ఎనీవేర్ కనెక్ట్ కావాలి. సో దానికోసం మనం వచ్చేసి కాన్ఫిగరేషన్ ఫైల్ని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. సో దానికోసం vim etc MongoDB కాన్ఫిగరేషన్ ఫైల్ని మనం చేంజ్ చేద్దాం. ఇక్కడ బైండ్ అనేది ఉంది కాబట్టి ఇక్కడ మనం ఈ బైండ్ పోర్ట్ అనేది మనం 0 ఇది 127 ఇది చేంజ్ చేద్దాం. దీనికోసం 0.0.0.0. సో దీన్ని సేవ్ చేద్దాం. కాన్ఫిగరేషన్ ఫైల్ చేంజ్ చేసినప్పుడు ఎప్పుడైనా డీమాన్ని రీస్టార్ట్ చేయాలి. సో రన్నింగ్ సర్వీస్ని రీస్టార్ట్ చేసాము. ఇప్పుడు చూడండి నెట్ స్టార్ట్ వచ్చేసి 0.0లో ఇప్పుడు రన్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకేం చేయాలి, క్యాటలాగ్ని క్రియేట్ చేద్దాం. క్యాటలాగ్ వచ్చేసి క్యాటలాగ్ ఇక్కడ ఇందాక నేను టర్మినేట్ చేసిన ఇది ఐపీ అడ్రస్. క్యాటలాగ్ తీసుకుందాము. ఎక్సెప్ట్ సారీ rename catalog IP వచ్చేసి అదేనా 1. ఓకే, దీని పాస్వర్డ్ వచ్చేసి D capital dev ops O capital ops 321 sudo su hyphen root స్విచ్ అవుతున్నాం. క్లియర్ ద స్క్రీన్.
ఇప్పుడు కేటలాగ్ కాన్ఫిగరేషన్ చేద్దాం. దీనికోసం ఫస్ట్ దీంట్లో Node.js ఏమైనా ఉంటే డిసేబుల్ చేద్దాం. ప్రీవియస్ ప్యాకేజెస్ ఏమైనా ఇన్స్టాల్ అయి ఉంటే డిసేబుల్ చేస్తున్నాము. ఓకే, ఏమి లేదు. నెక్స్ట్ మనకు కావాల్సింది 18th వర్షన్. ఈ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ వచ్చేసి 18th వర్షన్. నెక్స్ట్ Node.js ఇన్స్టాల్ చేస్తున్నా. దీంట్లో మనము ఒక యూజర్ని యాడ్ చేస్తున్నాం. రోబోషాప్ యూజర్ని యాడ్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఒక డైరెక్టరీ కూడా క్రియేట్ చేద్దాం, మై యాప్ అనేది. నెక్స్ట్ మనము ఈ కేటలాగ్లో కావాల్సిన డేటాని లోడ్ చేయడానికి ఇది డౌన్లోడ్ చేస్తున్నాను. డౌన్లోడ్ చేసిన తర్వాత యాప్ డైరెక్టరీకి మూవ్ అయ్యాను. ఇక్కడ డౌన్లోడ్ చేసిన డేటాను అన్జిప్ చేస్తున్నాను, ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ మనం Node.jsకి ప్యాకేజ్ మేనేజ్మెంట్ వచ్చేసేసి npm ఇన్స్టాల్ అని చేస్తున్నాను. ఇక్కడ ఇది అయ్యింది కాబట్టి కేటలాగ్ సర్వీస్ని మనం ఒకటి క్రియేట్ చేద్దాం. దీనికి కావాల్సిన డేటా ఇక్కడ మనం MongoDB కాన్ఫిగరేషన్ది ఐపీ అడ్రస్ ఇవ్వాల్సి వస్తుంది. మనం ఇందాక Route 53లో హోస్టెడ్ జోన్స్లో చేసాం కదా MongoDB ఇది ఐపీ అడ్రస్. ఇది రీస్టార్ట్ చేసిన ప్రతిసారి చేంజ్ అవుతుంది కాబట్టి మనం ఈ పేరు ఇస్తున్నాము. సో ఇది సేఫ్ సైడ్ అన్నట్టు. ఓకే, ఇది కేటలాగ్ లోపల MongoDBని కాన్ఫిగరేషన్ చేసినప్పుడు ఇది రన్నింగ్ అవుతుంది కాబట్టి రన్నింగ్ సర్వీసెస్ని డీమన్ అంటారు. దాన్ని రీలోడ్ చేస్తున్నాము. ఓకే, ఇది కేటలాగ్ సర్వీస్ని ఎనేబుల్ చేస్తున్నాము. రీస్టార్ట్ అయిన ప్రతిసారి స్టార్ట్ అవ్వడానికి కేటలాగ్ సర్వీస్ని స్టార్ట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకు కావాల్సిన డేటా వచ్చేసి మాంగో రిపోజిటరీ లోపల స్కీమాస్ని మనం లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, MongoDB క్లయింట్ని ఇన్స్టాల్ చేయాలి మనం కనెక్ట్ అవ్వడానికి. ఇక్కడ MongoDB సర్వర్ ఐపీ అడ్రస్ ఇదేముంది మనకి ఇక్కడ ఇది స్కీమా లోడ్ అయ్యింది.
మనం ఇప్పుడు కేటలాగ్ కూడా వచ్చింది కాబట్టి కేటలాగ్ ఐపి కూడా మనం అక్కడ యాడ్ చేద్దాం. దీంట్లో క్రియేట్ రికార్డ్ డాట్ ఇది 1 ttl1. ఓకే, 2 రికార్డ్స్ క్రియేట్ చేసాము. ఇప్పుడు కేటలాగ్ అయిపోయింది. నెక్స్ట్ రెడీస్ని కాన్ఫిగర్ చేద్దాం. రెడీస్ లోపల పబ్లిక్ ఐపి తీసుకుంటున్నాను. యాక్సెప్ట్ రెడీస్ బాక్స్ 321 sudo su హైఫన్ రూట్ స్విచ్ అవుతున్నాను. క్లియర్ స్క్రీన్ చేస్తున్నాను. రెడీస్ని కాన్ఫిగర్ చేద్దాం. ఈ ప్రాజెక్ట్ కోసం ఏమైనా రిక్వైర్మెంట్స్ ఉంటే కమెంట్స్లో పెట్టండి, నేను కావాల్సిన రిప్లై చేస్తాను. నెక్స్ట్ రెడీస్ కాన్ఫిగరేషన్ ఫైల్లో మనం చేంజెస్ చేయాలి. దీంట్లో బైండ్ ఫోటోని ఎడిట్ చేయాలి. వేర్ ఇస్ బైండ్? రైట్, here we have here. దీన్ని .0 ఇక్కడ కూడా మనం కమెంట్ చేద్దాం. ఇక్కడ సేవ్ చేస్తాం. ఇది సర్వీస్ని ఎనేబుల్ చేద్దాం. దీన్ని రీస్టార్ట్ చేస్తున్నాం. రెడీస్ కాన్ఫిగరేషన్ అయిపోయింది. నెక్స్ట్ కార్ట్ని కాన్ఫిగర్ చేద్దాం. కార్ట్ వచ్చేసి కార్ట్ కనెక్ట్ అవుతున్నాం. కార్ట్ 321 హైఫన్
క్లియర్ కాటన్ కాన్ఫిగర్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఇందులో కూడా సేమ్ నోట్ చేసి 18th వర్షన్ అవసరం. సో ఏదైనా ప్రీవియస్ వర్షన్స్ అంటే డిఫాల్ట్ డిసేబుల్ చేస్తున్నాను. 18th వర్షన్ ఉంటే ఎనేబుల్ చేస్తున్నాను. నెక్స్ట్ నోడ్ చేసిన ఇన్స్టాల్ చేస్తున్నా. దీంట్లో కూడా యూజర్ని యాడ్ చేస్తున్న రోబోట్ షాప్. సేమ్ ఇది కూడా కేటలాగ్ లాగానే దీనికి కావాల్సిన కార్ట్కి కావాల్సిన డేటాని డౌన్లోడ్ చేస్తున్నా. ఇక్కడ మనకు డౌన్లోడ్ చేసిన డేటాను అన్జిప్ చేసా. సేమ్ ఇన్స్టాల్ చేస్తున్న ప్యాకేజ్ని npm ఇన్స్టాల్ అంటే మనకు నోట్ చేసి బిల్డ్ చేస్తున్నాం అన్నట్టు. ఈ కార్ట్ సర్వీస్ని క్రియేట్ చేద్దాం మనం. దీనికోసం రెడిస్ ఐపి కావాలి, కేటలాగ్ ఐపి కావాలి. సో కేటలాగ్ రెడిస్ ప్రైవేట్. ఇక్కడ కేటలాగ్ ఉంది, ఇంకోటి రెడిస్ చేద్దాము. సో రెడిస్ రెడిస్ డొమైన్ ది ఐపి అడ్రస్ ఇస్తున్నాను. నెక్స్ట్ అలాగే కేటలాగ్ది కూడా దీంట్లో స్పేసెస్ అలాంటివి ఏమి ఉంచుకోకూడదు. కేటలాగ్ సేవ్ చేస్తున్నా. ఓకే, ఇది అయిన తర్వాత దీన్ని డీమన్ రీలోడ్ చేస్తున్నా. తర్వాత సర్వీస్ని ఎనేబుల్ చేస్తున్నా. కార్ట్ సర్వీస్ని స్టార్ట్ చేస్తున్నా. ఓకే, ఇవన్నీ వచ్చేసేసి 8080 పైన రన్ అవుతుంటుంది. నెక్స్ట్ షిప్పింగ్. షిప్పింగ్కి కాన్ఫిగర్ చేద్దాం. షిప్పింగ్ పబ్లిక్ ఐపి తీసుకొని కనెక్ట్ అవుతున్నా. షిప్పింగ్ ops devops 321 sudo su hyphen clear screen
షిప్పింగ్ని మనము ఇది దేనికి అనేది ఇది జావా బేస్డ్ ప్రాజెక్ట్. సో దీనికోసం మనం మావెన్ ఇన్స్టాల్ చేస్తున్నాం. యూజర్ని క్రియేట్ చేస్తున్నాం, రోబో షాప్ అని ఒక డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాము. యాప్ అని షిప్పింగ్ కావాల్సిన డేటాని డౌన్లోడ్ చేస్తున్నాం. నెక్స్ట్ క్రియేట్ చేసిన డైరెక్టరీకి స్విచ్ అవుతున్నాము. ఇక్కడ మనం డౌన్లోడ్ చేసిన ప్యాకేజ్ని జిప్ ఫోల్డర్ని ఇక్కడ అన్జిప్ చేస్తున్నాం. ఇప్పుడు యాప్ లోపల ప్యాకేజ్ని క్రియేట్ చేస్తున్నాం. బిల్డింగ్ కోడ్ని బిల్డ్ చేస్తున్నాం అన్నట్టు. ఇక్కడ మనకు జార్ ఫైల్ వస్తుంది. సో ఇది మనకు వచ్చేసి ఈ టార్గెట్ లోపల మనకు ఎల్ఎస్ లోపల దీంట్లో షిప్పింగ్ డాట్ జార్ ఫైల్ అనేది క్రియేట్ అయింది. సో దీన్ని మనం ఇప్పుడు రీనేమ్ చేస్తున్నాం. దానికోసం రీనేమ్ చేసాము. ఇప్పుడు షిప్పింగ్ సర్వీస్ని క్రియేట్ చేద్దాం. దీంట్లో కార్ట్ MySQL కూడా కావాలి. సో మనం కార్ట్ ఆల్రెడీ చేసాం కాబట్టి MySQLది కూడా క్రియేట్ ఒకటి రికార్డ్ క్రియేట్ చేద్దాము. MySQL
కార్ట్ ఐపీ అడ్రస్ కూడా ఇక్కడ ఇద్దాం. కార్ట్ చేయలే కదా మనం, సో కార్ట్ ఒకటి తీసుకుందాం. కార్ట్ ఐపీ అడ్రస్ కూడా క్రియేట్ రికార్డ్ చేద్దాం. కార్ట్ కాపీ చేసుకొని ఇక్కడ ఇది సేవ్ చేద్దాం. ఓకే, ఇది ఇప్పుడు దీన్ని డీమన్ రీలోడ్ చేసిన తర్వాత ఈ షిప్పింగ్ సర్వీస్ని ఎనేబుల్ చేస్తున్నాం. ఎనేబుల్ చేసి షిప్పింగ్ సర్వీస్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక్కడ MySQL క్లయింట్ని ఇన్స్టాల్ చేస్తున్నాము. దీంట్లో MySQL స్కీమాని లోడ్ చేయడానికి ఫస్ట్ మనం వచ్చేసేసి MySQL ఇన్స్టెన్స్ని చేయాలి. MySQL మనం ఇంకా చేయలే కాబట్టి ఇది షిప్పింగ్ని మనం కొంచెంసేపు పక్కన పెట్టేసి MySQLని కాన్ఫిగర్ చేద్దాం. MySQL ప్లస్ కార్ట్ కూడా కావాలి కదా. కార్ట్ అయిపోయిన సో MySQLని కాన్ఫిగర్ చేద్దాం ఫస్ట్. MySQL sudo su clear MySQLని కాన్ఫిగర్ చేద్దాం ఫస్ట్. ప్రీవియస్ వర్షన్స్ ఏమైనా ఉంటే డిసేబుల్ చేస్తున్నా. మనం ఫస్ట్ MySQL రిపోని క్రియేట్ చేద్దాం. మనకు కావాల్సిన లింక్స్ నుంచి మాత్రమే 5.7 కావాలి మనకు. సో ఈ లింక్స్ నుంచి మాత్రమే మనకు ప్యాకేజెస్ ఇన్స్టాల్ అవుతాయి. సో ఇప్పుడు ఇన్స్టాల్ చేద్దాం.
MySQLని ఎనేబుల్ చేస్తున్నాం. సర్వీసెస్ దీన్ని స్టార్ట్ చేస్తున్నాము. MySQLకి రూట్ పాస్వర్డ్ roboshop1 అని పెడుతున్నాను. స్కీమా ఎగ్జిట్ అయిపోయింది. MySQL కాన్ఫిగర్ అయిపోయింది. షిప్పింగ్లో వచ్చేసి మనకు లాస్ట్ స్కీమా లోడ్ చేసేది ఉంది కాబట్టి ఇది చేద్దాం. దీనికోసం MySQL IP అడ్రస్ ఈ స్కీమాస్ షిప్పింగ్ లోపల కావాలి కాబట్టి మనకు స్కీమాస్ని దీంట్లో లోడ్ చేస్తున్నాం. ఈ వార్నింగ్ అనేది ఏం కాదు. షిప్పింగ్ లోపల మనకు ఈ వరల్డ్ డేటా మొత్తం ఉంటుంది. ప్రతి కంట్రీ కోడ్, స్టేట్ కోడ్, డిస్ట్రిక్ట్ కోడ్, విలేజ్ కోడ్స్. సో ఇది చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి. ఇప్పుడు MySQL షిప్పింగ్ అన్నీ అయిపోయాయి కాబట్టి షిప్పింగ్ నెక్స్ట్ యూజర్ని క్రియేట్ చేద్దాం. యూజర్ కాన్ఫిగర్ చేద్దాం. యూజర్ మాడ్యూల్ని కాన్ఫిగర్ చేయడం. యూజర్ మాడ్యూల్ కూడా మనకు Node.js ప్యాకేజ్ కాబట్టి క్లియర్ ప్రీవియస్ వర్షన్స్ అంటే డిసేబుల్, Node.js మాత్రం ఉంటే ఎనేబుల్ చేస్తున్నాము. నెక్స్ట్ Node.jsని ఇన్స్టాల్ చేస్తున్నాం. యూజర్ని క్రియేట్ చేద్దాం. నెక్స్ట్ రోబోషాప్ యూజర్ని క్రియేట్ చేస్తున్నాము. నెక్స్ట్ ఒకటి యాప్ డైరెక్టరీ క్రియేట్ చేస్తున్నాము. దీంట్లో యూజర్స్ కావాల్సిన డేటా వచ్చేసి డౌన్లోడ్ చేస్తున్నాము. యాప్ డైరెక్ట్కి స్విచ్ అవుతున్నాము. ఇక్కడ డౌన్లోడ్ చేసిన డేటాని అన్జిప్ చేస్తున్నాం. సో నెక్స్ట్ ఇది Node.js కాబట్టి ప్యాకేజ్ని బిల్డ్ చేస్తున్నాం. ఇప్పుడు
దీనికి యూజర్ సర్వీస్ని కాన్ఫిగర్ చేస్తున్నాము. దీంట్లో వచ్చేసేసి రెడిస్ ఐపీ అడ్రస్ వచ్చేసేసి ఐపీ అడ్రస్ కాకుండా మనం డొమైన్ నేమ్ తీసుకుంటున్నాము. నెక్స్ట్ MongoDB. దీన్ని డీమన్ రీలోడ్ సర్వీస్ చేసాం కాబట్టి డీమన్ రీలోడ్ తర్వాత ఈ సర్వీస్ని ఎనేబుల్ చేస్తున్నాం. తర్వాత సర్వీస్ని స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో మనం మాంగో రిపోజిటరీ కూడా చేయాలి. MongoDBలో ఉన్న డేటాకి ఇది కనెక్ట్ అవుతుంది కాబట్టి ఏ వచ్చిన యూజర్ రిక్వెస్ట్ వచ్చేసి యూజర్ డేటా వచ్చేసి MongoDBలో ఉంటుంది కాబట్టి దానికోసం రిపోజిటరీ నెక్స్ట్ దీనికి MongoDB క్లయింట్ని ఇన్స్టాల్ చేస్తున్నాము. MongoDB schemas స్కీమాని లోడ్ చేస్తున్నాం. ఓకే, ఇది యూజర్ కూడా అయిపోయింది. యూజర్ తర్వాత RabbitMQ. నెక్స్ట్ మనం RabbitMQ క్రియేట్ చేయాలి. దీన్ని రీనేమ్ చేస్తున్నాను. నెక్స్ట్ 3 2 1 show even RabbitMQను కాన్ఫిగర్ చేద్దాం. క్లియర్ నెక్స్ట్ క్రియేటింగ్ రిపోజిటరీస్ ఫర్ RabbitMQ. నెక్స్ట్ మనం RabbitMQ
RabbitMQ సర్వర్ని ఎనేబుల్ చేయాలి. నెక్స్ట్ దీనికోసం సిస్టమ్ సెట్ చేయాలి. RabbitMQ సర్వర్ని స్టార్ట్ చేస్తున్నాము. దీనికి RabbitMQకి యూజర్ని క్రియేట్ చేస్తున్నాం. దాని పాస్వర్డ్ వచ్చేసేసి roboshaho123. నెక్స్ట్ పర్మిషన్స్ ఇస్తున్నాం దీనికి. ఓకే, నెక్స్ట్ RabbitMQ అయిపోయింది. పేమెంట్ని కాన్ఫిగర్ చేద్దాం. పేమెంట్ క్యాటలాగ్ వచ్చేసేసి పేమెంట్ని కాన్ఫిగర్ చేద్దాం. లాగిన్ చేస్తున్నాం. దీనికి పైథాన్ బేస్డ్ మాడ్యూల్ కాబట్టి పైథాన్ 3 కావాలి మనకు. యూజర్ని యాడ్ చేసినాం. ఒక ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాం. పేమెంట్స్ కావాల్సిన డేటాని డౌన్లోడ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫోల్డర్కి స్విచ్ అవుతున్నాము. అప్లికేషన్ ఫోల్డర్ క్రియేట్ చేసాం కదా, దానికి స్విచ్ అవుతున్నాం. ఇక్కడ మనం అన్జిప్ చేస్తున్నాం. నెక్స్ట్ పైథాన్ ప్రాజెక్ట్కి బిల్డ్ ప్యాకేజ్ బిల్డ్ వచ్చేసేసి పిప్. దీనికి అది కొంచెం టైం తీసుకుంటుంది. దీనికి పేమెంట్ సర్వీస్ని క్రియేట్ చేస్తున్నాం. దీనికోసం డేటా వచ్చేసి కార్ట్ ఐపీ అడ్రస్ దగ్గర మనం కార్ట్ డొమైన్ తీద్దాం. నెక్స్ట్ యూజర్ దగ్గర యూజర్ది క్రియేట్ చేయలే కాబట్టి ప్రైవేట్ ఐపీ క్రియేట్ రికార్డ్
నెక్స్ట్ RabbitMQ కూడా చేయలేదు కాబట్టి దీనికి కూడా రికార్డ్ క్రియేట్ చేద్దాం. RabbitMQ ఓకే, అయితే సేవ్ చేద్దాం. అయిపోయింది. నెక్స్ట్ డీమన్ రీలోడ్. దీన్ని ఎనేబుల్ చేస్తున్నాం. పేమెంట్ని సర్వీస్ని స్టార్ట్ చేస్తున్నాం. పేమెంట్ అయిపోయింది. డిస్పాచ్. నెక్స్ట్ మనం డిస్పాచ్ని కాన్ఫిగర్ చేద్దాం. క్లియర్ స్క్రీన్ డిస్పాచ్ చేస్తున్నాం. ఇది గోలాంగ్ బేస్డ్ మాడ్యూల్. ఇన్స్టాల్కి కొంచెం టైం పడుతుంది. ఇంకా ఎన్ని మాడ్యూల్స్, ఇంకొకటి వెబ్ ఒకటి కాన్ఫిగర్ చేస్తే మన ప్రాజెక్ట్ రెడీ అయిపోతుంది. సో ఇక్కడ యూజర్ని యాడ్ చేస్తున్నాను. సేమ్ ఒక ట్యాబ్ ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను. దేనికోసం కావాల్సిన డేటాని ఇక్కడ డౌన్లోడ్ చేస్తున్నాను. అక్కడ స్విచ్ అయ్యి అన్జిప్ చేస్తున్నా. ఓకే, ఇక్కడ యాప్ లోపల గో మోడ్ ఇనిట్ గోలాంగ్ కోసం ఇది గో గెట్ ఈ బిల్డ్ స్టెప్స్ అన్నట్టు. గెట్ నెక్స్ట్ బిల్డ్. ఇక్కడ ప్యాకేజ్ బిల్డ్ అవుతుంది. సో తర్వాత మనము డిస్పాచ్ సర్వీస్ని క్రియేట్ చేసుకొని కాన్ఫిగర్ చేస్తే సరిపోతుంది.
బిల్డ్ అయింది. మనం సర్వీస్ని క్రియేట్ చేద్దాం. డిస్పాచ్ సర్వీస్. దీనికోసం మనకు కోడ్ ఉంది. మనకి ఇది వచ్చేసి RabbitMQ ఐపీ అడ్రస్ ఇవ్వాలి. ఇక్కడ RabbitMQ ఐపీ అడ్రస్ లేదు కాబట్టి మనము RabbitMQ డొమైన్ నేమ్ ఇద్దాం. యూజర్ పాస్వర్డ్ ఇదంతా కామన్. WQ క్విట్, సేవ్ అండ్ క్విట్. నెక్స్ట్ డేమన్ రీలోడ్. సర్వీస్ని ఎనేబుల్ చేద్దాం. సర్వీస్ని స్టార్ట్ చేద్దాం. ఓకే, అయిపోయింది. లాస్ట్ వి లెఫ్ట్ విత్ వెబ్. ఇది ఒకటి చేస్తే మనకు ప్రాజెక్ట్ కంప్లీటెడ్. సో వెబ్ని కాన్ఫిగర్ చేద్దాం. వెబ్ వచ్చేసి వెబ్ పబ్లిక్ ఐపీ. దీన్ని రీనేమ్ చేద్దాం. మనకు ఐడెంటిఫికేషన్ కోసం మాత్రమే. 3, 2, 1. క్లియర్ స్క్రీన్. ఇది Nginx అన్నట్టు మనకు. ఎనేబుల్ చేసాము. Nginx సర్వీస్ని స్టార్ట్ చేస్తున్నాం. బై డిఫాల్ట్ Nginx అనేది ఇన్స్టాల్ చేస్తే డిఫాల్ట్ పేజ్ వస్తుంది. అది ఎలా ఉంటుందంటే ఈ పబ్లిక్ ఐపీ అడ్రస్తో ఈ ఐపీని తీసుకొని ఇక్కడ పేస్ట్ చేస్తే డిఫాల్ట్ పేజ్ వస్తుంది. ఇది డిఫాల్ట్ Nginx పేజ్. సో ఈ డిఫాల్ట్ కాన్ఫిగరేషన్ కాకుండా మనకు మన ప్యాకేజ్ని లోడ్ చేయాలి. దానికోసం ఈ కాన్ఫిగరేషన్ ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ మొత్తం డిలీట్ చేస్తున్నాను. డిలీట్ చేసి మనకు కావాల్సిన ఫైల్స్ని ఇది డౌన్లోడ్ చేస్తున్నా. ఇక్కడ HTML ఫోల్డర్కి స్విచ్ అవుతున్నాను. ఇక్కడ మనకు కావాల్సిన డేటాని అన్జిప్ చేస్తున్నాను. సో యూజర్ వెబ్ కావాల్సిన డేటా మొత్తం అన్జిప్ చేసేసాం. ఇక్కడ మనకు కాన్ఫిగరేషన్ ఫైల్ ఉంటుంది. ఈ కాన్ఫిగరేషన్ ఫైల్ని మనం ఎడిట్ చేయాలి. దీనికి రివర్స్ ప్రాక్సీ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఒక్కొక్కటి మనం కాన్ఫిగర్ చేద్దాం. క్యాటలాగ్ది లోకల్ హోస్ట్ అన్నీ ఉన్నాయి కాబట్టి లోకల్ హోస్ట్కు బదులు ఇది క్యాటలాగ్.
క్యాటలాగ్. నెక్స్ట్ వచ్చేసి యూజర్. యూజర్ వచ్చేసి యూజర్ డొమైన్. నెక్స్ట్ కార్ట్. కార్ట్ వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి షిప్పింగ్. ఇవి ఐపీ అడ్రస్లు రీస్టార్ట్ చేస్తే చేంజ్ అవుతుంది కాబట్టి మనం డొమైన్ తీసుకుంటే సేఫ్ సైడ్. ఎప్పుడైనా కావాల్సింటే మనం ఇక్కడ ఐడి దగ్గర వాల్యూ చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి షిప్పింగ్ కాబట్టి షిప్పింగ్ మనం ఈజీ చేయలేనట్టున్నాం. మనము షిప్పింగ్ కార్ట్ క్యాటలాగ్ షిప్పింగ్ లేదు, సో క్రియేట్ రికార్డ్ చేస్తున్నాను. నెక్స్ట్ పేమెంట్. పేమెంట్ కూడా చేయలేదు కాబట్టి పేమెంట్ ప్రైవేట్ అయిపోయి నెక్స్ట్ రీస్టార్ట్ ఇంజినిక్స్. ఇందాక మనం చేసాం కదా డిఫాల్ట్ పేజ్, ఇది రీఫ్రెష్ చేస్తే చూడండి రోబోజాబ్. ఇప్పుడు ఐపీ అడ్రస్ తోటి యూజ్ చేస్తున్నాము. కార్ట్ ఎంటీ ఉంది, ప్రోడక్ట్స్ ఓకే. ఈ ప్రోడక్ట్స్ అన్ని ప్రాపర్గా రోడ్లు వెళ్తున్నాయి. సో మనకి ఇది కాకుండా డైరెక్ట్ మనం డొమైన్ నేమ్ ఇచ్చేద్దాం. వెబ్ పబ్లిక్ ఐపీ తీసుకుందాం. పబ్లిక్ ఐపీ తీసుకొని ఇక్కడ క్రియేట్ డైరెక్ట్ ఇది కావాలి కాబట్టి 1. ఇప్పుడు ఇది మనం ఇక్కడ పేస్ట్ చేసినా కానీ డైరెక్ట్ ఇది. సో మనకు డిఫాల్ట్ యూజర్ నేమ్ వచ్చేసేసి ఏముంది MongoDBలో
MySQL లోపల సరే రిజిస్టర్ చేద్దాం. రిజిస్టర్ వచ్చేసి విజయ్, పాస్వర్డ్ వచ్చేసి విజయ్ 123, ఈమెయిల్ వచ్చేసి kumar@gmail.com. ఇది ఫస్ట్ రిజిస్ట్రేషన్ కాబట్టి ఇక్కడ అవసరం లేదు. నేమ్ వచ్చేసి విజయ్ 123 విజయ్ 123 రిజిస్టర్ అయింది. సో ఫస్ట్ మనం లాగిన్ చేద్దాం. లాగిన్లో మనము ఇందాక విజయ్ ఇచ్చాం కదా, లాగిన్ వి క్యాపిటల్ ఇచ్చాను నేను, సారీ. విజయ్ 123 లాగిన్ అయింది. కార్ట్ ఎంటీ ఉంది. సో కేటగిరీస్ మనం ప్రోడక్ట్స్ యాడ్ చేసుకుందాం. యాడ్ టు కార్ట్ రోబోట్లో స్టాన్ యాడ్ టు కార్ట్. సో కార్ట్లో 3 ఐటమ్స్ ఉన్నాయి. చెక్అవుట్ చేద్దాం. కంట్రీ వచ్చేసి మనకు చెప్పాం కదా, ఇది మొత్తం డేటా ఉంటుంది. ఇండియా, ఎంటర్ లొకేషన్ హైదరాబాద్. ఓకే, క్యాలిక్యులేట్. అమౌంట్ వచ్చేసి ఇంత ఉంది. సో ఇది కన్ఫర్మ్ చేస్తున్నా. కన్ఫర్మ్ చేస్తే పే నౌ. ప్రోడక్ట్ డీటెయిల్స్ పే నౌ అంటే ఇది రికార్డు మనకి దాంట్లో డిస్పాచ్ అమౌంట్లోకి వస్తుంది. డిస్పాచ్ ఆర్డర్ కన్ఫర్మేషన్